దేవుని నామ మహిమ కలుగును గాక. ఈ విధంగా దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే భాగ్యం మనందరి జీవితాల్లో ఆ దేవాది దేవుడు ఇచ్చినందుకు ఒకసారి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము, ఈరోజు మనతో మాట్లాడబోతున్న మాట, మనల్ని బలపరచబోతున్న మాట, మనందరిని దీవించబోతున్న మాట 4వ కీర్తన 3వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవుని యొక్క భక్తుల్ని ఎవరు ఏర్పరచుకుంటాడంటే దేవుడే ఏర్పరచుకుంటాడు. దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన్ని కీర్తించడానికి ఆయనే తన భక్తుల్ని ఏర్పరచుకుంటాడంట. అదే తెలియచేస్తున్నాడు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకుని. ఎవరి కోసం ఏర్పరచుకుంటున్నాడంటే భక్తుల్ని ఆయన కోసమే. తన భక్తులని ఏర్పరచుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు స్తుతిస్తారు, ఆరాధిస్తారు, ఘనపరుస్తారు, స్తోత్రిస్తారు, ఆయన అద్వితీయ నామాన్ని కీర్తిస్తారు. అందువల్లనే దేవుడు తన నిమిత్తమే తన భక్తుల్ని ఏర్పరచుకున్నాడంట. ఈరోజు నువ్వు కానీ నేను కానీ దేవుని సన్నిధిలో ఈ విధంగా స్తుతించే భాగ్యము దేవుడు మనందరి జీవితాల్లో దయచేసి ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే దేవుడే. అంతే కదండి. మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాము, తన భక్తులై ఉన్నాము. ఆయన ఏర్పరచుకున్నాడు మనందరినీ. ఎందుకోసం ఏర్పరచుకున్నాడంటే ఆయన కోసమే ఏర్పరచుకున్నాడని కూడా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా తన భక్తులను తన కోసమే ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి. అందుకే ఈరోజు నీ సహోదరులు కానీ, లేకపోతే నీ తోబొట్టులు కానీ, నీ బంధువులు కానీ, లేదా నీకు కావాల్సిన రక్త సంబంధులు కానీ, లేదా మీ కుటుంబంలో అందరూ కానీ లేకపోయినా నువ్వు మాత్రము దేవుని సన్నిధిలో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన స్తుతించడానికి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి లేని అవకాశము, ఇట్టి అవకాశము వారికి లేదేమో, కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటే నీ మీదే ఉందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు స్తుతించడానికి దేవుని సన్నిధికి వచ్చావా, దాని అర్థం ఏంటంటే నిన్ను ఏర్పరచుకుని ఆయన పిలుచుకున్నాడు కనుక తన కోసమే ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పరచుకున్న పిల్లలు ఏం చేయాలనే విషయం తర్వాత వచనంలో, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భక్తులు ఏర్పరచుకున్నాడు గనక భక్తులు మొరపెడితే దేవుడు ఏం చేస్తాడండి, ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క భక్తులు తనకు మొరపెడితే దేవుడే ఏర్పరచుకున్నాడు కనుక ఖచ్చితంగా ఆలకిస్తాడు, జవాబిస్తాడు, పరిష్కారాన్ని ఇస్తాడు, సహాయం చేస్తాడు. నీ యొక్క స్థితిని మార్చి ఉన్నతమైన స్థితి దేవుడు దయచేస్తాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేయుదును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో తెలియచేస్తున్నాడు. అంటే మొరపెట్టాలి తన భక్తులందరూ, అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవుని భక్తుల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటాడంటే ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించడానికి. అంత మాత్రమే కాదు, నీకున్న ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, శ్రమల్లో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆయన స్తుతించి నీకున్న అవసరాల నిమిత్తము మొరపెట్టాలా. ప్రార్థించబద్దులమై ఉన్నాము, విజ్ఞాపన చేయబద్దులమై ఉన్నాము. దేవుని సన్నిధికి వచ్చి అంగలార్చాలా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని 145 కీర్తన 18వ వచనంలో భక్తుడు తెలియచేస్తున్నాడు. అంటే ఏం చేయాలంటే మొరపెట్టాలా. ఏ విధంగా మొరపెట్టాలంటే నిజముగా మొరపెట్టాలి. అప్పుడు దేవుడు సమీపంగా ఉంటాడు, నీ యొక్క అవసరం తీరుస్తాడు, నీకు ఖచ్చితంగా జవాబిస్తాడనేది కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 145 కీర్తన 19వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నీ కోరిక తీర్చబడాలంటే నువ్వు మొరపెట్టాలి. నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీకున్న అవసరాలు దేవునికి తెలియచేయాలనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన యందు భయము, భక్తి కలిగి ఉండాలి. తర్వాత నువ్వు మొరపెట్టాలా. 3 చేస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. దేవుని యందు భయము, భక్తి నువ్వు కలిగి ఉన్నావా, దేవునికి మొరపెట్టే స్థితిలో నువ్వు ఉన్నావా, ఇవి చేయగలిగితే మాత్రము నీ జీవితంలో మునిపెడని చూడని అద్భుతం నువ్వు చూస్తావు, ఆశ్చర్యకార్యం చూస్తావు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగటం కూడా మనం చూడగలమనే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క భక్తుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందు నిమిత్తం అంటే ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించడానికి. అంత మాత్రమే కాదు, నీకున్న అవసరాలు కూడా ఆయనకి తెలియచేస్తే ఆ మొర దేవుడు ఆలకించి నీకు జవాబు ఇవ్వటానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇలాంటి అవకాశం లేని వాళ్ళు ఎంతో
ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఇలాంటి అవకాశం ఉన్నా దేవుని సన్నిధికి వచ్చే ఆ వెసులుబాటు వాళ్ళకి లేదు. అయినప్పటికీ దేవుని నిమిత్తము, దేవుని కోసము ఒకరోజు హెచ్చించి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కనుక నీకున్న సమస్త పనులన్నీ ముగించుకుని లేదా నీ పనులన్నీ దూరం చేసుకుని దేవుని నిమిత్తమే ప్రత్యేకించి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు కనుక దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె, నీ కోరిక నేను తీరుస్తాను, నేను నీ మొర ఆలకిస్తానని చెప్తున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు, అందుకే నిన్ను ఏర్పరచుకున్నాడు. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే దేవునికి నువ్వు ఎక్కువ, అంతే కదండి. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను మాత్రమే ఎక్కువగా ఎంచాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నీకు మాత్రమే ఎక్కువ విలువిచ్చాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను మాత్రమే ఎన్నుకుని దేవుని సన్నిధికి పిలుచుకున్నాడు. ఎందుకంటే నీవు మాత్రం దేవుని దృష్టిలో ఎక్కువ. అది గొప్ప అవకాశము. దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాం మాత్రమే కాదు, మనకు విలువిస్తున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, మన అవసరాలు తీరుస్తున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, మన యొక్క స్థితిని మారుస్తాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ఎంతమంది అయినా ఉన్నారో వాళ్ళకంటే నువ్వు గొప్పవాడిగా తీర్చిదిద్దడానికే దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు ప్రతిష్ఠిత జనము, అంత మాత్రమే కాదు, అందరికంటే నువ్వు ఎక్కువ దేవునికి. ఆమె చెప్పు గట్టిగా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే దేవుడి దృష్టిలో నువ్వెవరివి? చాలా విలువైన వాడివి. దేవుని దృష్టికి నువ్వు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడివి. దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడి కనుక ఆయన విలువైన రక్తాన్ని నీకోసం చిందించి నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు నాకు ఎక్కువ అని ఈరోజు తెలియజేస్తున్నాడు. నిన్ను నేను ఏర్పరచుకున్నాను ఎందు నిమిత్తం అంటే అందరికంటే నువ్వు ఎక్కువ అనే తెలియజేస్తున్నాడు. అందరికంటే నీలో విశేష గుణము దేవుడు ఇష్టపడ్డాడు అనేది దాని అర్థము. చాలా మందికి లేకపోయినా మనకే అవకాశం ఇచ్చాడంటే దేవుడు దాని అర్థం ఏంటంటే హీ ఫైండ్ అవుట్. ఆయన కనుగొన్నాడు, మనల్ని పరామర్శిస్తాడు, ఆయన ఖచ్చితంగా ఆదరిస్తాడు. నిన్ను ఎక్కువగా ఎంచుకున్నాడు, నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క భక్తుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటండి? ఏర్పరచుకున్నాడు. ఎందు నిమిత్తం అంటే తన నిమిత్తమే దీన్ని ఏర్పరచుకున్నాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో మనం విలువైన వాళ్ళం కాకపోవచ్చు, యోగ్యులమైన వాళ్ళం కాకపోవచ్చు, మంచి జ్ఞానులు మాత్రము కాకపోవచ్చు, లేదా తెలివి గల వాళ్ళం కాకపోవచ్చు, లేని స్థితిలో నువ్వు ఉండొచ్చు, దీన స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు అలాంటి వాళ్ళని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడని కూడా మన బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతుల వారిని సిగ్గుపరచుటకు లోకములో ఉన్న బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎందు నిమిత్తం అంటే ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించకుండా, నాకు జ్ఞానం ఉంది కనుక, నేను బాగా తెలియగలవాడిని కనుక దేవుడు ఏర్పరచుకున్నాడని ఎవరు చెప్పకూడదు. అలాంటి స్థితి రానీయుడు దేవుడు. అందునిమిత్తమే జ్ఞానవంతులను దేవుడు సిగ్గుపరచడానికే అజ్ఞానుల్ని దేవుడు ఎన్నుకుంటాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. బలవంతులైన వారిని దేవుడు సిగ్గుపరచడానికే బలహీనులు దేవుడు ఎన్నుకుంటాడని తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. ఈరోజు నువ్వు ఎన్నిక లేనివాడు అయినప్పటికీ, నీ కుటుంబంలో దీనస్థితిలో ఉన్నప్పటికీ, నీ బంధువులో నువ్వు దీనస్థితిలో ఉన్నప్పటికీ, నిన్నెవరూ లెక్క చేయని స్థితిలో ఉన్నప్పటికీ విలువైన వాడివి నువ్వు దేవుని దృష్టికి అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఎన్నిక లేని మనందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఎన్నిక లేని మనము, అందరూ తృణీకరించబడుతున్న వారం మనము, ఎవరూ లెక్క చేయని వాళ్ళం మనము. ఈ సమాజంలో మనకు విలువే లేకపోవచ్చు, కానీ దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? విలువ లేని నిన్ను విలువ కలిగేటట్లు చేస్తానని తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్న మనకు ఆటోమేటిక్గా యేసయ్యను బట్టి ఏం పెరిగిద్దండి? విలువ పెరిగిద్ది, ఘనత పెరిగిద్ది. ఎందుకంటే దేవుడు మన మీద తన దృష్టిని ఉంచుతాడు గనక, ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని నీకు ఇచ్చాడు గనక, దేవుని విశ్వాసివి గనక, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము ఖచ్చితంగా ఉన్నతమైన స్థితికి వెళ్తున్నట్టు మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు
మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందు నిమిత్తం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటండి? మనం ఫలించడానికి, మన జీవితాలు ఫలభరితంగా ఉండటానికి, తండ్రిని ఏమడుగుతామో దేవుడు మనకు దయచేయటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మనం ఏమనుకుంటామంటే మేము వేసే నమ్ముకున్నాం అనుకుంటాం, కానీ ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆయన నమ్ముకునేటట్లు నిన్ను చేశాడు. అంటే ముందుగా ఆయనే ఏర్పరచుకున్నాడు నిన్ను, ఆయనే నిన్ను కనుగొని ఉన్నాడు, నిన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, చూజ్ చేసుకున్నాడు. అందునిమిత్తం నీకు ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు నీ జీవితంలో. అంత మాత్రమే కాదు, ఆయన పిలుచుకున్నవారు, ఆయన ఏర్పరచుకున్నవారు ఏ విధంగా ఉంటారంటే ఫలించేటట్లు, నీ ఫలము నిలిచిండేటట్లే నేనే నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఇస్సాకు అన్యుల దేశం వెళ్ళాడు, తనది కాని దేశం వెళ్ళాడు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందెను. ఎందుకని అంటే దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. మీరు ఫలించినట్లు, మీ ఫలము నిలిచియుండునట్లు, మీ మొర ఆలకించేటట్లు నేనే నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఇస్సాకు ఏ విధంగా ఉన్నతమైన స్థితి దేవుడిచ్చాడో తనది కాని దేశంలో, అన్యుల దేశంలో, అంత మాత్రమే కాదు తనకి ఎవరు సహాయం చేయని దేశంలో ఏ విధంగా దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చాడో ఈరోజు నీతో కూడా అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె, నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాను. ఆమె చెప్పు గట్టిగా. నీకు ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాను. ఆమె చెప్పు గట్టిగా. నువ్వు ఒక ఉన్నతమైన స్థితి చూస్తావు. ఖచ్చితంగా ఈరోజు నీకున్న లోటు కానీ, నీకున్న ఇరుకు కానీ, నీకున్న ఇబ్బంది కానీ, ఏ ప్రతికూల పరిస్థితిలో నువ్వు బాధపడుతున్నావో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు నన్ను ఏర్పరచుకున్నారని అనుకుంటున్నారే కాదు, నిన్ను దీవించడానికి, నీ ఫలము అభివృద్ధి చెందడానికి, నీ ఫలం ఫలించడానికి, దేవుడు నీ మొర ఆలకించడానికి నేనే నిన్ను ఏర్పరచుకున్నా అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చివరి భాగము, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే ఈ జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే భక్తుడు తల్లి గర్భం ముందు రూపింపక మునిపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు నన్ను కనుగొన్నావు అని కూడా దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పరచుకుంటాడు. ఏ విధంగా ఏర్పరచుకుంటాడంటే క్రీస్తు యొక్క ప్రేమ చేతే ఏర్పరచుకున్నాడు నిన్ను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భములో బయట రాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. తల్లి గర్భముందో నువ్వు సృష్టించబడక మునిపే దేవుడు నిన్ను చూశాడంట. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఏ విధంగా ఏర్పరచుకున్నాడంటే పునాదికి దేవునికి ఖచ్చితంగా సంబంధం అని చెప్పవచ్చు. ఈ జగత్ పునాది, ఈ సృష్టించబడక మునిపే దేవుడు నిన్ను చూశాడు, కనుగొన్నాడు. ఆయన ఖచ్చితంగా నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వడానికి జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు. అది తెలుసుకోవాలా. నువ్వు ప్రతిష్ఠిత జనము, ఏర్పరచుకున్న జనము అని తెలుసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకున్న లోటు, చాలా కాలం ఈ లోటు నా జీవితంలో ఉంటుందేమో నేను భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రతిష్ఠిత జనము, దేవుడు ఏర్పరచుకున్న జనము. నీ మొర దేవుడు ఆలకించడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. తండ్రి నీ యొక్క మొరను ఆలకించడానికి, నువ్వు ఫలింపు పొందడానికే, నీ జీవితం ఫలభరితంగా ఉండటానికే దేవుడు ఏర్పరచుకున్నాడని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. మనందరము దేవుని సొత్తైన ప్రజలము, రాజులము, యాజకులము. ఆమేన్, హల్లెలూయా. ఆయన్ని స్తుతించే భాగ్యము. యెహోవా నామం బలమైన దుర్గము. ఆమేన్, హల్లెలూయా. ఆ బలమైన దుర్గమును దేవుని యొక్క సొత్తు గనక దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడు అని ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా తన భక్తులను తన నిమిత్తమే ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. తన భక్తులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఆదివారం దేవుడు నీకు బోధించేది అదే.
మనము ఇశ్రాయేలు గురించి తెలుసుకున్నాము. ఇశ్రాయేలందరికీ రాజు కావాలని వాళ్ళందరూ అనుకున్న తర్వాత, అంటే న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత రాజు కావాలని ఇశ్రాయేలందరూ కోరుకున్నారంట. మనల్ని ఏలటానికి ఒక రాజు, అంత మాత్రమే కాదు మనల్ని రక్షించడానికి ఒక రాజు. మన మీద యుద్ధం ప్రకటించినప్పుడు మనలో గొడవ లేకుండా అందరం కలిసి రాజు మాటకి అనుగుణంగా వెళ్ళటానికి ఒక్కరిని ప్రతిష్ఠించుకుంటే మంచిదని ఆ మాట దేవుడు తెలియచేయగానే దేవుడు మొట్టమొదటిగా సౌలుని ఏర్పరచుకున్నాడు. ఆ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలులందరికీ అప్పటి వరకు రాజు లేడు. అలాంటి సమయంలో బెన్యామీను గోత్రీయుడును కీసు కుమారుడైన సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ గోత్రానికి ఒక విలువనిచ్చాడు దేవుడు. అందుకే భక్తుడు సమూయేలు చూడంగానే, ఇదిగో ఇతన్నే నేను ఏర్పరచుకున్నాను, ఎన్నుకున్నాను, నా జనాంగాల్ని మొట్టమొదటి రాజుగా ఏలేది ఇతడే అని దేవుడు ఏర్పరచుకున్నాడు. తన భక్తుల్ని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దేవుని యొక్క ప్రణాళిక తన భక్తుల ఎడల ఒక ఉన్నతమంగా ఉంటుంది. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ఒక ఉన్నత స్థితిలో ఉంటుంది నీ ఎడల. నువ్వు ఆలోచించేది చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ దేవుడు నీ ఎడల తన ప్రణాళిక ఒక ఉన్నతమైన స్థితే. మొట్టమొదటిగా రాజుగా సౌలుని ఎన్నుకున్నాడు. బెన్యామీను గోత్రుని కీసు కుమారుడైన సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత అతని మీద దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతమైన స్థితే, దాంట్లో ఏ అనుమానం లేదు. ఆ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు తైలం బుడ్డి పట్టుకొని, తైలం పోసి ముద్దు పెట్టుకొని తన స్వాస్థ్యం మీద అధిపతిగా నిన్ను నియమించును. దేవుడు సౌలును మొట్టమొదటిగా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందు నిమిత్తం అంటే దేవుని యొక్క స్వాస్థ్యమైన ఇశ్రాయేలులందరినీ మొట్టమొదటి రాజుగా ఏలటానికి, వాళ్ళందరినీ రాజుగా పరిపాలించడానికి దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశము, తను ఏర్పరచుకున్న ఆ సౌలు నిమిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఒక ఉన్నతమైన స్థితి. దేవుడు ఏ విధంగా సౌలుని తీర్చిదిద్దాము అని అనుకున్నాడో ఆ వాక్యం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. మొట్టమొదటిగా సౌలుని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత, తన స్వాస్థ్య భాగమైన ఇశ్రాయేలులందరినీ ఏరటానికి రాజుగా నియమించిన తర్వాత, అభిషేకించిన తర్వాత, సౌలు యొక్క స్థితి లేదా సౌలు ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఇశ్రాయేలు అందరి మీద సదాకాలము తన సింహాసనాన్ని స్థాపిద్దాం అనుకున్నాడు, స్థిరపరుద్దాం అనుకున్నాడు. అది దేవుని యొక్క ఏర్పాటు. మన ఈరోజు మన జీవితాల్లో ఈ అవకాశాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడంటే దేవుని యొక్క ప్రణాళిక వేరు. నా తలంపు మీ తలంపు వంటిది కాదు, నా ఆలోచన మీ ఆలోచన వంటిది కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా సౌలుని ఎన్నుకున్నప్పుడు కూడా దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడంటే, సదాకాలం ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరుస్తాను అంటే దాని అర్థం ఏంటో తెలుసండి. ఏ గోత్రి అని చెప్పుకున్నాము? బెన్యామీను గోత్రి అని చెప్పుకున్నాము. అంటే యూదా గోత్రము ఏ విధంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిందో అలా కాకుండా ఏ గోత్రం వెళ్ళేదంటే బెన్యామీను గోత్రమే ఉన్నతమైన స్థితికి వెళ్ళేదేమో. దేవుని యొక్క ప్రణాళిక అదే. బెన్యామీను గోత్రములనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టేవారేమో. దేవుని యొక్క ప్రణాళిక అదే. తన భక్తుల్ని దేవుడు ఏర్పరచుకుంటాడు, తన భక్తుల్ని దేవుడు ఎన్నుకుంటాడు. తన భక్తుల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. సౌలుని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఏమనుకున్నాడంటే, దేవుడు సౌలు యొక్క సింహాసనాన్ని ఇశ్రాయేలులందరి మీద సదాకాలం స్థిరపరుస్తాను అని అనుకున్నాడు. కానీ ఏం చేశాడు తెలుసా? సౌలు యొక్క అవివేకము, సౌలు యొక్క అవిధేయత, సౌలు యొక్క అవిశ్వాసము, సౌలు దేవుని యొక్క మాటకు లోబడిన తనము, సౌలు దేవుని నుంచి దూరమైన స్థితే అతనికి సింహాసనాన్ని దూరం చేసే స్థితికి తీసుకొచ్చాడు. ఆ సింహాసనము దేవుడు సదాకాలం నిలుపుకుందాము అనుకున్న ఆ సింహాసనము వేరే వాళ్ళకి వెళ్ళిపోయేటట్టు చేశాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? సౌలు లోబడాల దేవునికి. సౌలు దేవుని యొక్క మాటని వినిపించుకోలేదు. సౌలు దేవుని యొక్క చిత్తానుసారం జీవించలా. అసలు ఏం చేశాడు సౌలు అంటే, దేవుని యొక్క మాటకు లోబడలా. అది చూద్దాం ఒకసారి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు 30,000 రథములతో 6,000 గుర్రపు రౌతులతో సముద్రపు
ఇసుక రేవలంత విస్తారమైన జన సమూహం సమకూర్చుకొని వచ్చారు. అంటే ఫిలిష్తీయులందరూ ఎవరి మీద దండెత్తారంటే సౌలు రాజ్యం మీద, లేదా ఇశ్రాయేలీయులందరి మీద. దేవుడు అప్పుడే ప్రతిష్ఠించిన సౌలు మీదకి ఎవరు వచ్చారంటే ఫిలిష్తీయులందరూ వచ్చారు. ఏ విధంగా వచ్చారంటే ఇసుక రేణువుల్లా ఉన్నారంట. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళటానికి మనము బైబిల్ గ్రంథంలో తరి చూసుకున్నట్లయితే దేవుని యొక్క భక్తులు ప్రార్థించిన తర్వాత, విజ్ఞాపన చేసిన తర్వాత, దేవుని యొక్క మాట ప్రకారం మాట తీసుకున్న తర్వాతే యుద్ధానికి వెళ్తూ ఉంటారు. మనము మోషే యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు చేతులు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు గెలిచినట్లు మనం చేతులు దించినప్పుడు విరోధులు గెలిచినట్లు మనం చూడగలం, శత్రువులు గెలిచినట్లు చూడగలం. అంటే దేవుని యొక్క సేవకుల్ని ఆశ్రయించాలి, లేవీయుల్ని ఆశ్రయించాలి, వాళ్ళ యొక్క యాజకతనము వాళ్ళకు అనుగుణంగానే ప్రార్థించాలి. అంటే వాళ్ళందరూ యుద్ధానికి వచ్చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేసుకెళ్ళాలి, లేదా దహన బలి అర్పించి ఆ యుద్ధానికి వెళ్ళాలి. సో వాళ్ళందరూ సైన్యం మొత్తం వెళ్ళిపోతుంటే ఇశ్రాయేలీయులందరూ భయపడిపోయారంట. జనులందరూ భయపడుచు అతనిని వెంబడించిరి. అంటే అంతమంది ఫిలిష్తీయులందరూ ఒకేసారి సౌలు మీద పడుతూ ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులందరూ ఏమైపోయారంటండి, భయపడిపోయారు. అంటే యుద్ధం మొదలెట్టేయాలా, యుద్ధం మొదలెట్టాలంటే దహన బలి అర్పించాలా, దేవునికి ప్రార్థించాలా, దేవునికి అభిషేకించాలా, దేవుని దగ్గర నుంచి తన యొక్క ప్రత్యక్షత తీసుకోవాలి, దేవుని దగ్గర నుంచి మాట తీసుకోవాలా. అది ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. అది అంటే ఎవరు చేయాలి ఆ సమయంలో? యాజకులు ఎవరు? సమూయేలు ప్రవక్త చేయాలా. అంటే సమూయేలు ప్రవక్త వచ్చేంత వరకు దహన బలి ఏం చేయకూడదు? అర్పించకూడదు. సమూయేలు ప్రవక్త వచ్చేంత వరకు దహన బలి అర్పించకూడదు, యుద్ధం స్టార్ట్ చేయకూడదు, యుద్ధం మొదలెట్టకూడదు. కానీ వాళ్ళు వచ్చేసేసారు, ఇసుక రేణు వాళ్ళ మీద పడిపోయారని చెప్పి భయపడిపోయి ఇశ్రాయేలీయులందరూ పారిపోతారేమో అనుకుని సమూయేలు రావటం అనేది ఆలస్యం అయిపోయిందంట. ఆ వాక్యాన్ని కూడా చూద్దాము. 13:8. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన ఎదురుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలులను అర్పించెను. అతడు దహన బలులను అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. యాజకులు చేయాల్సిన పని ఎవరు చేశారు? రాజు చేశాడు. రాజు ఏం చేయాలి? రాజు పరిపాలించాలి, రాజు సైన్యాన్ని రక్షించుకోవాలి, రాజు జనాంగాన్ని కాపాడుతూ ఉండాలి. రాజు యొక్క పని ఏంటో తెలుసా? దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని కాపాడమే, యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయడమే. కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరి దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళాలి తెలుసా? అది ఎవరు దహన బలి అర్పించాలి, ఎవరు సమాధాన బలి అర్పిస్తే వెళ్ళాలో తెలుసా? ప్రవక్తలు, లేకపోతే ఏర్పరిచిన జనాంగము, దేవుని యొక్క బిడ్డలు లేదా లేవీయులు మాత్రమే ఆ పని చేయాల. కానీ వాళ్ళు వచ్చేసేస్తున్నారని భయపడిపోయి కంగారు పడిపోయి ఈ పనే కదా, ఈ చిన్న పనే కదా చేసేసేసుకుని వెళ్ళిపోదాం, యుద్ధం చేసేసేద్దాం అనుకున్నాడు. ఎవరు? సౌలు. ఒక్కొక్కసారి మన జీవితాలు కూడా అదే అనుకుంటాం. ఈ పనే కదా, మనం ప్రార్థన చేసేస్తే జరిగిపోద్ది అని అనుకుంటాం. ఈ పనికి మాత్రమే పాస్టర్ గారిని పిలవాల్సిన అవసరం లేదు అని అనుకుని ఇల్లు ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతామేమో, మనకు కావాల్సిన పనులన్నీ చేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ యాజకులే, దేవుడు ఏర్పరచుకునే జనాంగం ఏర్పరచుకున్నవే. ఇంకా రాజులే. రాజు పరిపాలించాలా, రాజు యుద్ధం చేయాలా, రాజు జనాంగాన్ని కాపాడుతూ ఉండాలా. యుద్ధంకి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క సేవకులను ఆశ్రయించి దహన బలులు వారి చేత అర్పించబడిన తర్వాతే దేవుని యొక్క మాట తీసుకునే వెళ్ళాలా. అంతేకాని భక్తుడు కొంచెం ఆలస్యం అయిపోయాడని ఏం చేశాడంటండి సౌలు? చెప్పాలి, దహన బలులు సమాధానాల బలులు అర్పించేసి యుద్ధం చేసేద్దాం అనుకున్నాడు. అక్కడ యుద్ధంలో విజయం పొందుకున్నాడు లేదా అపజయం పొందుకున్నాడు అనవసరమైన విషయం. కానీ ఏ అవకాశాన్ని సౌలు కోల్పోయాడు తెలుసా? సదాకాలముని సింహాసనాన్ని నేను ప్రతిష్ఠిస్తాను, శాశ్వతం చేస్తాను అని దేవుని యొక్క ఏర్పాటు అయితే అది కోల్పోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సింహాసనం తన దగ్గర నుంచి తీసివేయబడింది. ఎందుకు తెలుసా? ఒక చిన్న పొరపాటు. దేవునికి అవిధేయుడిగా జీవించాడు గనక, దేవుని మాటకు లోబడలేదు కనుక, తను ఏమైనా చేయగలడు అని అనుకున్నాడు కనుక. ఈరోజు అలాంటి మనసు నీలో ఉందేమో, ఒకసారి నిన్ను పరీక్షించుకో. దేవుని యొక్క సేవకులు ప్రార్థిస్తేనే అయిదా? వాళ్ళతోనే ప్రార్థన చేయించుకోవాలా? ప్రతి చిన్నదానికి వీళ్ళే అవసరమా? నువ్వు చేయలేవా? ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు కదా, నువ్వు చేసాయి అని అనుకుంటాం. కానీ ఇక్కడ చూసా, తను కూడా చేయగలడు అనుకున్నాడు. బెన్యామీను గోత్రుడైన నన్ను ఎన్నుకున్నాడు కదా దేవుడు,
ఇశ్రాయేలు మీదకి, తన జనాంగం, తన స్వాస్థ్య భాగ్యం మీద నన్ను రాజుగా నియమించాడు కనుక ఈ పని కూడా నేను చేసేయచ్చు అని అనుకున్నాడు. అంతే కదండి, తన జీవితంలో తనే అదే అనుకున్నాడు. అతను రావడం ఆలస్యం అయిపోయింది కనుక ఆలస్యం అయిపోయినా ఉండాలి అలాగే, కానీ యాజకుల పని మాత్రం నువ్వు చేయకూడదు. అర్థమైందా? అది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము చేయాల్సిన పని మాత్రమే మనం చేయాలా, అంతేగాని యాజకులు చేయాల్సిన పని చొరవ తీసుకుని నువ్వు చేసావనుకో శాపం పొందుకుంటావు. చొరవ తీసుకుని నువ్వు ప్రార్థన చేసేసావనుకో శాపమే వస్తుంది. అదే ఇక్కడ బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. చొరవ తీసుకుని ఏం చేశాడు? దహన బలి అర్పించాడు, సమాధాన బలి అర్పించి యుద్ధానికి సిద్ధమైపోయాడు. అందునిమిత్తమే తన సింహాసనాన్ని దేవుడు శాశ్వతం చేద్దామనుకున్నాడు. తను ఏర్పరచుకున్నప్పుడు నా కుమారుని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి అని అనుకున్నాడు దేవుడు. కానీ అవిధేయత ఏం చేసింది తెలుసా? తన అవకాశాన్ని తనే చేతులారా తనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఎందుని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు నీకు విధించిన దాని ప్రకారమే జీవించాలి తప్పించి యాజకులు చేయాల్సిన పని మనం కూడా చేసేద్దామని మాత్రం ఎప్పటికీ అనుకోకూడదు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, సౌలు సింహాసనాన్ని దేవుడు ప్రతిష్ఠిద్దాం అనుకున్నాడు, సదాకాలం నిలుపుదాం అనుకున్నాడు. కానీ అవిధేయత ఏం చేసింది తెలుసా? ఆ గొప్ప అవకాశాన్ని, ఆ బెన్యామీను గోత్రాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూసే అవకాశాన్ని కోల్పోయింది. దేవునికి అవిధేయంగా జీవించినట్లయితే ఏర్పరచుకున్న జనాంగమైనప్పటికీ శిక్ష విధించబడింది. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గాయ కనుక నీవు అవివేకపు పని చేసితివి. అవివేకాన్ని గురైపోయాడు. ఈ పనైనా మనం చేసేయచ్చు అని అనుకున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారమే జీవించాలి. దేవుడు నీ కోసం ఏర్పరచబడిన ఆ యొక్క సేవకుల దగ్గరే నీ యొక్క జీవితంలో ఉన్నతమైన స్థితి దేవుడిస్తాడు ఖచ్చితంగా. మన జీవితంలో కొన్నిసార్లు ఆలస్యమైన పనులకి ఏం చేసేస్తాం తెలుసా? సేవకులు మార్చేస్తూ ఉంటాం, అది కూడా తప్పే. ఇక్కడ జరగకపోతే అక్కడ చేపించేసుకుందాం అని అనుకుంటాం, అది కూడా తప్పే. దేవుడు నీ కోసం ఏర్పరిచిన సేవకుడు ఒకలే, దేవుడు నీ కోసం ఎన్నుకొనబడిన సేవకుడు ఒకరు ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటు నీ మీద ఉంది. దేవుడు ఖచ్చితంగా కార్యించేస్తాడు నీ జీవితంలో. దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశాడండి? సౌలు తృణీకరించాడు. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే శాపం వచ్చేసింది. అది మొదట అవిధేయత. సేవకులు చేయాల్సిన పని ఎవరు చేశారండి? రాజు చేశాడు. నా వల్ల సమస్తం అయ్యిద్ది అని అనుకున్నాడు. సో శాపానికి గురయ్యాడు. అది మొదటి అవిధేయత. అందునిమిత్తం సింహాసనాన్ని కోల్పోయాడు. ఇంకో అవిధేయత చేశాడు. ఒకసారి చూద్దాం. అది కూడా మొదటి సమూయేలు గ్రంథం 15:3 కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, కార్ధబలమునేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడి చేసి అమాలేకీలను నిర్మూలన చేయమని చెప్పెను. అది దేవుని యొక్క ఏర్పాటు. రెండో అవకాశం దేవుడిచ్చాడు. ఎవరికి? సౌలు మహారాజుకి. ఇదిగో అమాలేకులు ఇశ్రాయేలు వస్తున్నప్పుడు వ్యతిరేకంగా జీవించారు. సో అమాలేకులందరినీ చంపేద్దాం అనుకున్నాను, నిర్మూలిద్దాం అనుకున్నాం. క్షమించకుండా, ఎటువంటి దురాశ నువ్వు చూపించకుండా అమాలేకులందరినీ నీ చేతికి అప్పగిస్తాను, పూర్తిగా హతం చేసేయి, సర్వనాశనం చేసేయి అని చెప్పాడు. సమూలంగా నిర్మూలించేద్దాం అంటే ఇంకా కనిపించరు అమాలేకులు. అలాంటి స్థితి తనకిచ్చాడనమాట. ఆ పని చేసే గొప్ప అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు సౌలుకి ఇచ్చాడు. అమాలేకులు ఉన్న ప్రాంతంలో ఉన్న ఏది అంత నిషిద్ధమైంది, దేన్ని నువ్వు తీసుకోకూడదు, ఎవరిని కనికరించకూడదు. పెద్దలే కానీ, పిల్లలే కానీ, ముసలలే కానీ, సర్వజీవుల్ని చంపేయాలి. అంత మాత్రమే కాదు, జంతువుల్లో కూడా, పశువుల్లో కూడా ఏది ఉంచకుండా నిర్మూలన చేసేయాలి అని చెప్పాడు దేవుడు. వెంటనే ఏం చేయాలండి? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి దేవుని కోసమే జీవించడానికి, సింహాసనాన్ని సదాకాలం నిలుపుకోవడానికి ఏం చేయాలంటే వెంటనే ఆ పని చేయాలి. ఎప్పుడైతే అమాలేకుల మీద యుద్ధంకి వెళ్ళంగానే అక్కడ బాగా బలిష్టమైన జంతువులను చూశాడంట, పశువుల్ని. వాటిని చూడంగానే సౌలుకి ఏమొచ్చింది తెలుసా? అనవసరంగా వీటినన్నింటిని చంపేయటం ఎందుకు, కొన్ని తీసుకొచ్చి దాచుకుందాము, ఏదైతే కడగా ఉంటాయో, ఏదైతే పనికిరాని వాటిని చంపేద్దాం అనుకున్నాడు. జంతువులను ఆశించాడు. ఆ వాక్యం కూడా చూద్దాము. 9వ వచనం. సౌలును జనులను కూడి అగాగును, గొర్రెలలోను, ఎడ్లలోను, కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో నుంచి మంచి వాటిని
నిర్మూలము చేయక, అంటే బలిష్టమైన వాటిని చంపలేదు, కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసెను. ఆశించాడు, దురాశపడ్డాడు, వాటిలన్నిటిని దాచుకుందాం అనుకున్నాడు, అనవసరంగా వీటిని చంపేయడం అంటే మనకు ఉపయోగపడుతుంది అనుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దాని ప్రకారమే జీవించాలా, అంత మాత్రమే. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా ఉండకూడదు. అందుకే వెంటనే దేవుడు తన సింహాసనాన్ని దూరం చేసినట్లు కూడా మనము, దేవుడు భక్తుడు సౌలు నియమించినందుకు, రాజుగా నియమించినందుకు దేవుడు పశ్చాత్తాపడినట్టు కూడా మనం చూడగలం. వాక్యం చూద్దాము. సౌలును అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క భక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి అని ఈరోజు వాక్య సారాంశము. దేవుని యొక్క భక్తులు దేవునికి మొరపెడితే ఆయన ఆలకిస్తాడు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగమే. దేవుడు సౌలుని నియమిద్దామనుకున్నాడు రాజుగా, సౌలుని ఏర్పరచుకున్నాడు. కానీ సౌలు అవిధేయత, సౌలు లోబడిన యొక్క తనము, అంత మాత్రమే కాదు దేవుని ఆజ్ఞకు వెనుక తీసే తనము, దేవుని ఆజ్ఞను దేవుడిచ్చిన ఏ మాటను లెక్కన చేయని తనము సౌలుని ఏం చేసింది తెలుసా? సింహాసనాన్ని దూరం చేసేసింది. ఆమెను చెప్పగడిగా, ఆమెన్, హల్లెలూయా. సౌలు మీద దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటంటే సౌలు సింహాసనాన్ని సదాకాలము ఉండేటట్లు చేద్దాం అనుకున్నాడు. కానీ సౌలు లోబడల దేవునికి, సౌలు దేవుని యొక్క మాటకి లోబడల, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడల, తన ఇష్టానుసారంగా జీవించాడు. అయితే దేవుడు ఊరుకుంటాడండి? తన జనాంగాన్ని, తన స్వాస్థ్య భాగాన్ని ఏలే గొప్ప అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడు? సౌలుకి ఇచ్చేశాడు. అయితే సౌలు లోబడినప్పుడు ఏదో రకంగా సౌలుకి సర్ది చెప్పి అతన్నే కంటిన్యూ చేస్తాడని అనుకోమాకండి. ఏం చేశాడు తెలుసా? ఆ వాక్యాన్ని చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథం 13:14 యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. ఆమె చెప్పగడిగా, ఆమేన్, హల్లెలూయా. సౌలు అవిధేయత, సౌలు అవివేకము, సౌలు దేవుని యొక్క మాటకు లోబడని తనము, సౌలు దేవుని నిరాకరించాడు, సౌలు దేవుని యొక్క చిత్తానికి లోబడలేదు కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? తన మనసుకు నచ్చిన వాడిని ఒకరిని ఎన్నుకున్నాడు. ఆమె చెప్పగడిగా, అది దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. సౌలుని కూడా ఒక ఉన్నతమైన స్థితి ఇద్దామని అనుకున్నాడు. కానీ దేవుడికి లోబడలేదు కనుక, దేవుని మాటకు వినలేదు కనుక, దేవుని యొక్క చిత్తానుసారముకు జీవించలేదు కనుక తన మనసుకు నచ్చిన వాడిని దేవుడు ఏం చేశాడంట? ఎన్నుకున్నాడు. ఎవరండి అదినా? ఎస్ఐ కుమారుడైన దావీదు భక్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిక లేని వాడిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? అజ్ఞానులను ఎన్నుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులు అనుకుంటాడు. దేన స్థితిలో, గొర్రెలు కాచుకుంటున్న స్థితిలో ఉన్న ఆయన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక అతన్ని తృణీకరించాడు గనక ఆ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటానికి దేవుడు తన యొక్క భక్తుడు ఒక దీన స్థితిలో, గొర్రెలు కాచుకున్న స్థితిలో ఉన్నవాడిని ఉన్నతమైన స్థితి ఇచ్చేసాడు. ఎందుకో తెలుసా? తన మనసు దేవునికి అనుగుణంగా జీవింది. ఆమె చెప్పు, ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నువ్వు కూడా దీన స్థితిలో ఉంటే, ఖచ్చితంగా నీ మనసు దేవునికి అనుగుణంగా ఉంటే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఉన్నతమైన స్థితి ఇస్తాడు, రాజును చేస్తాడు, లేదా రాజు లాంటి ఉన్నతమైన స్థితి నీకు కూడా ఇస్తాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనపోడు కనుక యెహోవా అతన్ని అధిపతిగా నియమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకరిని ఎన్నుకున్న తర్వాత దేవుడు తనకి అనుగుణంగా జీవించకపోతే ఆ ఎన్నిక ఏం చేయకపోతే తెలుసా? వేరే మేళకి వెళ్ళిపోద్ది, అంతే. దేవుడు నిన్ను ఎన్నుకున్న తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాం అనుకుంటాడు, దీవిస్తాం అనుకుంటాడు, ఉన్నతమైన స్థితి ఇద్దాం అనుకుంటాడు. నీకు ఒక చిన్న ఆశీర్వాదం పొందుకోగానే దేవుని తృణీకరించి దూరం అయిపోయావు అనుకో, ఆశీర్వాదం ఏం చేస్తాడు? వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదండి. తన మనసుకి ఎవరు నచ్చుతారా అని చూస్తాడు, వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తాడు. నిన్నే బ్రతిమలాడి నీతోనే పని చేయించుకోలేదా, నీతోనే స్తుతించబడి నిన్నే గొప్ప చేయాల్సిన అవసరం లేదు. తన మనసుకు నచ్చిన వాడిని దీన స్థితిలో ఉన్నప్పటికీ, గొర్రెలు కాచుకున్న స్థితిలో ఉన్నప్పటికీ వెంటనే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఒక ఉన్నతమైన స్థితే ఇస్తాడు. ఆమె చెప్పు, ఆమేన్, హల్లెలూయా. దావీదునికి అభిషేకించిన వాక్యాన్ని కూడా చూద్దాం. 16:12 లోపలికి తోడుకుని వచ్చును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతనే. ఆమె చెప్పేవాడు. ఆమె చెప్పగడిగా, ఆమెన్, హల్లెలూయా. అది ఎప్పుడైతే భక్తుడిని చూశాడో, ఇదిగో నా మనసుకు నచ్చిన వాడు ఇతడే, నా హృదయానికి అనుగుణంగా జీవించేది ఇతడే, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే
కానీ సౌలును తృణీకరించి సౌలుని నిరాకరించిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆశీర్వాదము, అవకాశము, గొప్ప ఉన్నతమైన స్థితి ఎవరికి ఇచ్చేసాడు తెలుసా? దావీదుకి ఇచ్చాడు. అందుకే దేవుడు దావీదు గురించి ఏం పలికాడంటే, దావీదు నా హృదయానుసారుడు. అందుకే ఆ వంశాన్ని దేవుడు దీవించాడు, యూదా గోత్రాన్ని దీవించాడు. అదే గోత్రంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పుట్టారు. ఆ గొప్ప అవకాశం ఎవరు కోల్పోయారండి చెప్పాలి? సౌలు కానీ బెన్యామీను గోత్రం కానీ కోల్పోయిందని నేను అనుకుంటూ ఉన్నాను. దాంట్లో ఎటువంటి అబద్ధం లేదు, అది ఖచ్చితమే. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం అదే. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఇదే వాక్యాన్ని అపోస్తుల కార్యగ్రంథము 13 వారు రాజు కావాలని కోరుకున్న తర్వాత బెన్యామీను గోత్రుడిను కీసు కుమారుడైన తరువాత అతనిని తొలగించి, ఎవరు తొలగించారు? ఎవరు తరువాత అతన్ని తొలగించారు? దేవుడే తొలగించాడు. ఎందుకంటే తన మనసుకు నచ్చిన వాడు, తన చిత్తానికి జీవించేవాడు, తను అనుగుణంగా జీవించేవాడు ఒకటి దేవుడు కనుగొన్నాడు గనక దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షీ కుమారుని దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనికి సాక్ష్యం ఇచ్చింది. ఎవరు సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నా మనసుకు నచ్చిన వాడిని నేను ఎన్నుకున్నాను, ఇదిగో నా మనసు నచ్చిన వాడినే ఎన్నుకున్నాను. కానీ అతడు తృణీకరించాడు, నన్ను నిషేధించాడు, నాకు అనుగుణంగా జీవించలేదు, నా మాటకు అనుగుణంగా జీవించలేదు. అందుకే నేను అతను ఏం చేశాను తెలుసా? తృణీకరించేశాను, నేను వదిలేశాను, చెయ్యి విడి చేశాను. కానీ నా మనసుకు నచ్చిన వాడిని బట్టి నేను మళ్ళా ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 20వ కీర్తన 7వ వచనంలో చూద్దాం. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడనే యెహోవా నామాన్ని బట్టే అతిశయిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దావీదు యొక్క హృదయం అది. దావీదు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాడు గనక, దావీదు దీనస్థితిలో ఉన్నప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు గనక, దావీదు దేవునికి హృదయానికి అనుగుణంగా జీవించాడు గనక, తన మనస్సుకు నచ్చినట్టు జీవించాడు గనక, దావీదు ఎల్లప్పుడూ స్తుతించాడు గనక, దావీదు ఎల్లప్పుడూ ఆరాధించాడు గనక, సదాకాలము చిరకాలము నా గురి యెహోవా మీద నిలుపుతానని దావీదు పలికాడు గనక, దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదుకు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. తన సింహాసనాన్ని తరతరాలకు నిలిచిపోయేటట్లు, అదే గోత్రంలో యేసయ్య కూడా పుట్టేటట్లు గొప్ప అవకాశాన్ని దావీదు పొందుకున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే అవకాశం దేవుడు నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని పిలుచుకున్నాడు, దీన్ని ఏర్పరచుకున్నాడు, ఒక ఉన్నతమైన స్థితి ఇద్దాం అనుకున్నాడు. దేవునికి అనుగుణంగా తన మనసుకు నచ్చినట్లు దేవునికి ఇష్టానుసారమైన జీవిగా నువ్వు జీవించావా? ఒక ఉన్నతమైన స్థితి దావీదుకి ఏ విధంగా దేవుడు ఇచ్చాడో అదే స్థితి నీకు కూడా ఇస్తాడు. రెండు చేతులతో దేవునికి నీ స్థితి తెలియచే. దావీదుని ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడో, సౌలుని ఏ విధంగా తృణీకరించాడో, నిరాకరించాడో, సౌలుకి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకొని పోగొట్టుకున్నాడంటే సౌలు తన ఇష్టానుసారంగా జీవించాడే కనుక, దేవునికి అనుగుణంగా జీవించలేదు కనుక, ఇదిగో యాజకులకు చేయాల్సిన పని నేను కూడా చేసేద్దాం అనుకున్నాడు కనుక, దహన బలులు అర్పించాడు కనుక, అంత మాత్రమే కాదు దేవుడు చెప్పిన పనిని తృణీకరించాడు కనుక, నిరాకరించాడు కనుక శాశ్వతంగా నిలుపుదామన్న సింహాసనాన్ని కోల్పోయాడు. కానీ దేవుని మనస్సుకు నచ్చినట్లు జీవించిన దావీదుని మాత్రం దేవుడు ఎన్నుకున్నాడు, ఆ సింహాసనాన్ని స్థిరస్థాయిగా నిలిపాడు. అదేవిధంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె, నిన్ను కూడా నేను ఏర్పరచుకున్నాడు. నాకు అనుగుణంగా నువ్వు జీవించావా? నాకు ఇష్టానుసారంగా నువ్వు జీవించావా? నా యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించావా? ఖచ్చితంగా దావీదుకి ఎలా విధంగా ఉన్నతమైన స్థితి ఇచ్చాడో, దావీదు గొర్రెల దొడ్లో ఉన్న స్థితిలో నుంచి రాజుగా నియమించిన ఆ స్థితి నీకు కూడా ఇస్తాడు. ఈరోజు నీ జీవితంలో లేని స్థితిలో ఉన్నావేమో, దీన స్థితిలో ఉన్నావేమో, ఎందుకు పనికి రాని స్థితిలో ఉన్నావేమో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో దావీదుని ఏ విధంగా ఉన్నతమైన స్థితి ఇచ్చానో నీకు కూడా ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. యెహోవా తన భక్తులను తన నిమిత్తం ఏర్పరచుకున్నాడని తెలుసుకుని, తన భక్తులు ఖచ్చితంగా దేవునికి అనుగుణంగా జీవించాలా, తన భక్తులు ఖచ్చితంగా ప్రార్థన చేయాలా, మొరపెట్టాలని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు మొరపెడితే మీరు ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చే దేవుడు. మీరు ఏర్పరచుకున్న జనాంగము ప్రభా ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడమే చూడాలనుకుంటారు ప్రభా. కానీ అవిధేయత, అవివేకము, లోబడని తనము, తన ఇష్టానుసారంగా జీవించాలని తనము, దేవునికి వ్యతిరేకంగా జీవించాలని అనుకున్న సౌలుకి ఒక గొప్ప అవకాశం వచ్చినప్పటికీ నిన్ను నిరాకరించాడు గనక, నీ ఆజ్ఞానుసారంగా జీవించలేదు గనక, కేవలం ప్రభువా అందు నిమిత్తమే తన సింహాసనాన్ని తీసేసి ప్రభువా దావీదు భక్తునికి, నీ హృదయానుసారునికి, నీ చిత్తానుసారంగా జీవించే మనసు కలిగిన ఒక అతన్ని నేను కనుగొన్నాను, ఇగో అతనికే సమస్తాన్ని ఇచ్చేస్తానని చెప్పినట్లే ప్రభా
మాట ఇచ్చిన దేవుడు ప్రభా, మాట తప్పని దేవుడు ప్రభా, ఒక ఉన్నతమైన స్థితి దావీదు ఇచ్చి ఉన్నారు ప్రభా. అదేవిధంగా ప్రభా, దావీదు ఏ విధంగా జీవించాడో అదే హృదయం మేము కలిగి కూడా జీవిస్తామని ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని 2 చేతులు ఎత్తి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. బేతేలు సంఘములో ప్రభా జరిగే ప్రతి ఒక్క పనిని మీరు దీవించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. మీరు ఖచ్చితంగా ఈ సంఘానికి తోడుగా ఉండండి ప్రభా. ఖచ్చితంగా దావీదుకి ఏ విధంగా తోడే ఉన్నారు ప్రభా. దేన స్థితిలో ఉన్నప్పటికీ నీకు నచ్చినట్లు జీవిస్తే చాలు, ఉన్నతమైన స్థితి మీరు ఇచ్చేస్తారు ప్రభా. అది ఈరోజు వాక్య సారాంశము. నీకు అనుగుణంగా మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా. ఖచ్చితంగా నీ తట్టే తిరుగుతూ ఉన్నాం ప్రభా. నీ మాట ప్రకారమే జీవిస్తాం ప్రభా. ఖచ్చితంగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించమని రానున్న యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.